ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్నికల ముందర కూడా ఒకే హామీ ఇచ్చాం, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన ఘనత. ఒక గూగుల్, ఆర్సిలర్ మిత్తల్, రాయల్ ఎన్ఫీల్డ్, ఏకంగా ఫైటర్ జెట్లు తయారు చేసే పరిశ్రమలు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం. ఈ సభాముఖంగా ఆ టీమ్ 11 కెప్టెన్కి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. డేట్ టైం మీరు నిర్ణయించండి. సంక్షేమ అభివృద్ధి పైన చర్చించడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నా. అభివృద్ధి సంక్షేమం హడావిడిలో పడిపోయి గత పాలకులు చేసిన విషయాలు మనం మర్చిపోతున్నాం. మనందరం చూసాం, బలహీన వర్గాలపైన వాళ్ళు ఎట్లా దాడి చేశారు. ఎంతోమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరుల్ని వాళ్ళు చంపేశారు. వాళ్ళ అక్కని వేధించని అడిగినందుకు అమర్నాథ్ గౌడ్ని ఏకంగా కిరోసిన్ పోసి ఆనాడు చంపేశారు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతేకాదు, ఒక దళిత డాక్టర్ ఫేస్ మాస్క్ అడిగినందుకు సుధాకర్ గారిని చంపేశారు. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఏకంగా వాళ్ళ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసి శవాన్ని కూడా డోర్ డెలివరీ చేశారు. నంద్యాలలో అబ్దుల్ సలాం మొత్తం కుటుంబం కలిసికట్టుగా వైకాపా నాయకులు వేధింపులు మేము భరించలేమని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. వైకాపా నాయకుడు కూతురు కన్నా వాళ్ళ కూతురికి ఎక్కువ మార్కులు వస్తుందని మిస్బా తల్లిదండ్రుల్ని వేధించారు. అది తట్టుకోలేక బుక్లో రాసి మరీ ఆ రోజు ఆత్మహత్య చేసుకుంది మిస్బా. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తల పైన ఉంది. ఈ మధ్యన గొడ్డలి పార్టీ అంటే సైకోకి కోపం వచ్చింది. ఆ సైకోకి ఒకటే చెప్తున్నా, మాది గూగుల్, మీది గొడ్డలి, మాది ఫైటర్ జెట్స్, మీది ఫ్యాక్షన్, మాది కియా అవుతే మీది క్యాట్, మీది కిడ్నాప్. బాబు గారు చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ ద సేమ్ బ్రదర్. బాబాయిని చంపింది గొడ్డలతోనే కదా సైకో. సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసింది మీరు కాదా? ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారా ప్రజలు? మా నాయకుల్ని మీరు ఎట్లా చంపారో మేము మర్చిపోయామా అనుకుంటున్నారా? అందుకే మీ పార్టీని గొడ్డలి పార్టీ అని ఈరోజు మేము పిలుస్తాం జరిగింది. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలే మన బలం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలే మన ఫౌండేషన్. మారిన కాలానికి సిద్ధాంతాలని కొన్ని సవరణలు చేశాం. మన జరిగిన మహానాడులో 6 శాసనాలు మనం ప్రకటించుకున్నాం. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక్కసారి కళ్ళు మూసుకుని 6 శాసనాల గురించి ఆలోచించాలని ఇక్కడున్న నాయకుల్ని, క్లస్టర్స్ ఉన్న కార్యకర్తలకి నేను పిలిపిస్తున్నా. తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగలం, స్త్రీ శక్తి, పేదల సేవల్లో సామాజిక న్యాయం, అన్నదాతకు అండగా కార్యకర్తలే మన అధినేత. ఈ 6 శాసనాలు మనం గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నా ఈ 6 శాసనాలు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అందరినీ కోరుతున్నాం. నేను పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చడానికి 6 నెలలు పోరాడా, ఇప్పుడు కూడా పోరాడుతూనే ఉంటాం. వేదిక మీద పాలిట్ బ్యూరో సభ్యులందరూ తెలుసు, ఆనాడు జిల్లా పార్టీ వ్యవస్థ నుంచి పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి సుమారుగా 2 సంవత్సరాలు నేను పోరాడా. నేను అనుకుంది సాధించలేకపోతే నేను అలిగి ఇంట్లో పడుకోలే. మళ్ళీ తిరిగి పాలిట్ బ్యూరోకి వెళ్ళా, నాయకులతో మాట్లాడా. నమ్మకుంది సాధించుకునే వరకు నేను వదలబెట్టలేదు. అంతేకాదు, పాదయాత్రలు నేను నడిచినప్పుడు కార్యకర్తలు అందరూ నన్ను అడిగారు, పనిచేసిన కార్యకర్తలు మీరు గుర్తించాలని. అందుకే టెక్నాలజీతో జోడించి మై టీడీపీ యాప్ తీసుకొస్తే చాలామంది నన్ను అడిగారు, మై టీడీపీ యాప్ అవసరమా అని. కానీ ఈరోజు చూడండి, గ్రామ స్థాయిలో ఏ కార్యక్రమం జరిగినా ఎవరు పనిచేశారో ఎవరు పనిచేయలేకపోయారో పార్టీకి నేరుగా తెలుస్తుంది. ఈరోజు
క్లస్టర్లో మనం మహానాడు ఏర్పాటు చేసుకుంటే దానికి ఎవరు వచ్చారు ఎవరు రాలేకపోయారు కూడా నేరుగా పార్టీకి తెలిసే పరిస్థితి. అందుకే పార్టీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక మండల్ పార్టీ అధ్యక్షురాలు శ్రీదేవి గారిని ఏకంగా పాలిట్ బ్యూరోకి తీసుకొచ్చిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాదు పార్టీ ఆవిర్భావం నుంచి ఏకంగా సీటు పొత్తుల్లో పోయినా అండగా నిలబడి ఎక్కడ కార్యకర్తలు చెక్కు చెదరకుండా మా మంగళగిరి నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్ఛార్జ్గా పనిచేసిన ధనంజయ్ గారిని కూడా ఏకంగా పాలిట్ బ్యూరోకి తీసుకొచ్చిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నిజం గడప దాటే లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వస్తుంది. ఈరోజు మనం చూస్తున్నాం ఆ సైకో పార్టీ, క్షమించాలి గొడ్డలి పార్టీ, ఆ గొడ్డలి పార్టీ ఎలాంటి కుట్రలు చేస్తున్నాయో మనందరం చూడాలి. మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఎవరు ఊహించిన విధంగా 150 రోజుల్లో మనం డిఎస్సి నిర్వహించి మనం ఉపాధ్యాయులకి ఆఫర్ లెటర్ ఇచ్చాం. ఆ గొడ్డలి పార్టీ నాయకులు వెళ్ళి ఏకంగా 200 కేసులు మన పైన పెట్టారు. డిఎస్సి అడ్డుకోవాలని ప్రయత్నించారు, కానీ ఎక్కడా వాళ్ళు అడ్డుకోలేకపోయారు. అందుకే ఇప్పుడు కొత్త డ్రామా తీసుకొచ్చారు డిఎస్సి పైన. అందుకే చెప్తున్నా, సైకో నీది 10th క్లాస్ పేపర్ లీక్ చేసిన బ్యాచ్, నాది స్టాన్ఫర్డ్ హిస్టరీ ఉన్న బ్యాచ్. టీచర్ని లిక్కర్ షాప్ ముందలు నిలబెట్టిన ఘనత మీది. టీచర్ని సింగపూర్కి ట్రైనింగ్ పంపించిన ఘనత మాది. 5 ఏళ్ళలో ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేని ఘనత మీదవుతే, మేము అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత మాది. జాబ్ క్యాలెండర్ అని సాక్షి క్యాలెండర్ మీరిస్తే ఏకంగా సంవత్సరం పూర్తయిన తర్వాత అద్భుతంగా 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిన బ్యాచ్ మాది. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. కొంతమంది మహిళలు కించపరిచే విధంగా తెలుగు వాడుక భాషలో కొన్ని పదాలు వాడతారు. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దని మాట్లాడతారు. నేను అనేక ప్లాట్ఫామ్స్లో దీని గురించి మాట్లాడా. ఈ పదాలకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉంది. మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం చూసాం, నేను విద్యాశాఖ మార్చలు అయిన తర్వాత స్కూల్ బుక్స్లో ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలు ఉండేది. అలాంటిది ఇప్పుడు 50% చేశారు. అంటే 50% ఫోటోలు ఆడవాళ్ళు చేస్తున్నారు, 50% ఫోటోలు మగవాళ్ళు చేస్తున్నారు ఇంటి పనులు. ఎందుకంటే మార్పు మన ఇంటి నుంచి మొదలవ్వాలి. మార్పు అనేది మన పాఠశాల నుంచి మొదలవ్వాలని బలంగా నేను నమ్ముతున్నా. మన పార్లమెంట్లో మహిళా బిల్ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ మద్దతు తెలిపి మహిళల కోసం రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ మనం ప్రవేశపెట్టాం. మనం స్త్రీ శక్తిని నమ్ముకున్న వారం. ఆ బిల్కి సంపూర్ణ మద్దతు మనం తెలిపాం. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఉన్న కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ అందరూ ఆ బిల్లు ముందరికి వెళ్లకుండా చేశారు. అందుకే ఈ వేదికగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ద నెక్స్ట్ ఇయర్ ఆఫ్ Indian politics belongs to women leadership. NDA took a historic step by bringing the Women's Reservation Bill. Our vision is clear. Women must not remain beneficiaries alone. Women must become decision makers. Unfortunately, in the recent parliament session, opposition parties rejected this bill. Many parties talk about women empowerment during elections and forget about them after elections. But Telugu Desam Party, since our inception, always believed in the power of women. We have always supported their aspirations and dreams. We stood by them and we believe that they have greater role to play in Indian political discourse. Therefore, I propose that we leave from the front. Today, from this sacred Mahanadu stage, I propose that in the 2029 elections, Telugu Desam Party should allocate 33% seats to women.
not as a slogan, but as a commitment to the future of India. We want more women lawmakers. We want more women leaders. We want more women policymakers. And future of Telugu Desam Party will be led shoulder to shoulder by our women. This is our resolve. This is our responsibility. This is our commitment. ఇక్కడ చాలా మంది మొగలందరూ నవ్వుతున్నారు. మొన్న మీ అందరికీ భోజనం పెట్టాను. ఎందుకు పెట్టాను ఇప్పుడు అర్థం ఉంటుంది అందరికీ. మనం ఇక్కడి నుంచి గేరు మార్చాలి. 2 సంవత్సరాల హనీమూన్ పీరియడ్ అయింది. ప్రజల ఆశతో మనందరిని గెలిపించారు. ఒక అద్భుతమైన పరిపాలన అందించాలని మనం గెలిపించారు. ఈరోజు ఎప్పుడు లేని విధంగా సుపరిపాలన మనం అందిస్తున్నాం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేకుండా మనం చూస్తున్నాం. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు ధర్నా చేయాలంటే శాంతియుతంగా మీరు ధర్నాలు చేయొచ్చని కూడా వాళ్ళందరికీ పర్మిషన్ ఇస్తున్నాం. ఎక్కడ వాళ్ళని అడ్డుకోలేదు. ఎక్కడ వాళ్ళ గేటుకి మనం తాళగట్టట్లేదు. సుపరిపాలన అనేది మన ప్రభుత్వం ట్రేడ్ మార్క్. మనం ప్రతి ఎన్నికల్లో సైన్యంగా పనిచేయాలి. చిన్న ఎన్నికలైనా పెద్ద ఎన్నికలైనా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది మా తెలుగుదేశం, నా తెలుగుదేశం, నా బాధ్యత అని ప్రతి కార్యకర్త ఒక నినాదంతో వెళ్ళాలి.